ఎన్టీఆర్ స్ఫూర్తితో రానున్న కాలంలో 100 కోట్ల రూపాయలతో సేవా యజ్ఞం ఇలాంటి టెక్స్ట్ రాసి కింద ఎన్టీఆర్ ఫోటో పెడితే ఏంటి అర్థం? పైగా raNTR.org పేరుతో ఓ వెబ్సైట్ కూడా క్రియేట్ అయింది. కొన్ని రోజులుగా తెలుగు స్టేట్స్ లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దానికంటే ముందు ఊరువాడ పేరుతో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారంటూ ఒకటే ప్రచారం. ఈ క్యాంపెయిన్ కి చెక్ పెడుతూ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఓ క్లారిటీ వచ్చింది. ఇంతకీ ఎవరా raNTR? దీనికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కౌంటర్ ఏంటి? ఎన్టీఆర్ రాజకీయ అడుగులపై కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్ లో ఊహకు మించిన ఊహాగానాలు తెరపైకొచ్చాయి. తమిళనాట విజయ్ రాజకీయాల్లోకొచ్చి విజయం సాధించడంతో ఆ తరహా ఏ చిన్న వార్తొచ్చినా పూర్తిగా రాజకీయాలకు ముడిపెట్టేస్తున్నారు. మొన్ననే ధనుష్ ఫ్యాన్స్ క్లబ్ అంటూ పెద్ద హడావిడే జరిగింది. ఇంతలోనే ఏపీలో ఎన్టీఆర్ కూడా జూలై 18న ఒక భారీ వేదికపై తన అభిమాన సంఘాలను ఏకం చేసి సేవా కార్యక్రమాల ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఒకటా రెండా ఏకంగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ raNTR పేరుతో ఒక సంస్థ ఉన్నట్టుండి ప్రత్యక్షమైంది. సాయి రూప్ అనే వ్యక్తి ఈ సంస్థకి వ్యవస్థాపకుడిగా చెప్పుకుంటూ ఎన్టీఆర్ ఫోటో వాడుకుంటూ ఊరువాడ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇందుకోసం జయప్రకాష్ నారాయణను కూడా కలిశాడు సాయి రూప్. ఎన్టీఆర్ అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ అని తెలిసి కూడా కనీసం ఆయన కార్యాలయం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఇంతటి రచ్చకి తెరలేపాడు. అసలు ఇదెక్కడ సంస్థ? ఇలాంటి పని చేయడానికి, ఎన్టీఆర్ పేరు వాడుకోవడానికి ఎవరు లైసెన్స్ ఇచ్చారంటూ ప్రశ్నలు విమర్శలు వినిపిస్తున్నాయి. అభిమానుల్లో పేదోళ్ళు ఉంటారు, ఏదో సహాయం పొందవచ్చనే ఆశాభావాలతో కూడా ఉంటారు. వాళ్ళని కూడా మిస్యూజ్ చేసి కన్ఫ్యూజన్లో పెట్టి ప్రజల్లో కూడా అదేవిధంగా ఉంటారు. వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి 100 కోట్లని పోస్టర్ రిలీజ్ చేసి దీన్నట్టే తీసుకెళ్ళి ఎన్టీఆర్కి గౌరవానికి భంగం కలిగే విధంగా సోషల్ మీడియాలో తీసుకుని వెళ్ళారు. మేమేం చెప్తామంటే వాళ్ళ సేవా కార్యక్రమాలకు మేము చేయొద్దని మేము చెప్పట్లేదు. సేమ్ టైం అభిమానుల మనోభావాలు గౌరవిస్తూ ఎన్టీఆర్ అభిమాని అంటున్నారు వాళ్ళు. ఎన్టీఆర్ గారు హట్ అయ్యే విధంగా మీరు విధంగా చేయడం తప్పు. ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలోనూ అభిమాన సంఘాల్లోనూ తీవ్ర దుమారం రేపటంతో కథ సరికొత్త మలుపు తిరిగింది. ఎన్టీఆర్ అధికారిక అభిమాన సంఘం రాష్ట్ర ప్రతినిధి కృష్ణ యాదవ్ ఈ వ్యవహారంపై రంగంలోకి దిగారు. raNTR అనే సంస్థకు గాని వారు చెప్తున్న ఊరువాడ కార్యక్రమానికి గాని ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. ఎన్టీఆర్ పేరును, ఆయన ఫోటోను, ఇమేజ్ ను ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించడానికి వీల్లేదని, అభిమానుల ముసుగులో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కి సంబంధించిన ఏ సేవా కార్యక్రమమైనా, ప్రజా సంక్షేమ కార్యక్రమమైనా ఎన్టీఆర్ లేదా ఆయన అధికారిక బృందం మాత్రమే నేరుగా చెబుతుందని, అప్పటి వరకు ఇలాంటి ప్రకటనలు నమ్మొద్దని క్లారిటీ ఇచ్చింది ఎన్టీఆర్ అధికారిక అభిమాన సంఘం. ఈ raNTR ఫ్యాన్స్ అనే దానికి ఎన్టీఆర్ గారికి కానీ నందమూరి అభిమాన సంఘాలకు కానీ ఎటువంటి సంబంధం లేదనేది అఫిషియల్గా అధికారికంగా నేను చెప్తున్నాను. ఏదున్నా కూడా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వస్తుంది. ఇంకేదన్నా పర్సనల్ ఏదన్నా ఉన్నా ఎన్టీఆర్ గారే చెప్తారు తప్ప ఈ raNTR ఫ్యాన్స్లు ఇంకొకటి అనేది ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఏదో పర్సనల్ అజెండాలతో వాళ్ళు ఏదో చేసుకున్న ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చేసుకునేవ్వండి. 100 కోట్లు అంటున్నారు, 500 కోట్లు చేసుకోండి, మేమే అడ్డుపడం. ఎవరైనా చేయొచ్చు పూర్వం. కానీ ఎన్టీఆర్ని బదలాం చేసే ప్రోగ్రాం లాగా చేసే విధంగా ఉంటే అది మేము దాన్ని ఖండిస్తాం. ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఒక సాధారణ అభిమానిని అని చెప్పుకుంటున్న వ్యక్తి 100 కోట్ల రూపాయలతో సేవలు చేస్తాను అని ప్రకటించడం వెనుక మతలబేంటి? అంత డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తోంది? వాళ్ళ వెనక ఉన్నదెవరు అనే అనుమానాలకి సమాధానం వెతకాల్సిన పరిస్థితి. ఎన్టీఆర్ ఇమేజ్ ని వాడుకొని మార్కెట్లో ఏమైనా వసూళ్ల పర్వానికి తెరలేపారా? ఈ కోణంలోనూ ఆలోచించాల్సింది. అయితే raNTR సంస్థ ప్రకటించిన ఊరువాడ వేదిక ఎన్టీఆర్ రాజకీయ ఆగమనానికి కారణం కాబోతోందనే వార్త రావడంతో ఆ సంస్థ నిర్వాహకుడు సాయి రూప్ ఓ క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదని, ఇది కేవలం తాము అభిమానంతో వ్యక్తిగతంగా చేస్తున్న కార్యక్రమం మాత్రమేనని, ఎన్టీఆర్ పేరును కేవలం స్ఫూర్తిగా మాత్రమే వాడుకుంటున్నామని చెప్తూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ హీరోలకు తెలియకుండా వాళ్ల పేర్లతో సంస్థలు పెట్టి రేపేదైనా తేడా వస్తే హీరో ఇమేజ్ బద్నాం అయ్యే ప్రమాదం ఉందంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరువాడ పేరుతో జరిగే కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమానులు గాని ఇతరులు గాని చందాలు ఇవ్వొద్దని ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ raNTR ఫ్యాన్స్కి ఎవరు కానీ డొనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది క్లారిటీగా చెప్తున్నా. ఆ 100 కోట్ల అనే ఫిగర్ ఎందుకు పెట్టారో తెలియదు. ఆ ఫిగర్ ఎందుకు రావాల్సింది వచ్చిందో మాకు తెలియదు.
కానీ ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి మాకు ఎన్టీఆర్ గారికి కానీ సంబంధం లేదు. ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఏదైనా ఒక స్పష్టమైన ప్రకటన వచ్చిందా, లేదంటే ఆ రకమైనటువంటి సందేశం ఇన్ఫర్మేషన్ మీకుందా? ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మే 23 ఏమో ఇచ్చారు, వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని. అప్పటి నుంచే అలజడి ఉందని చెప్పి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వచ్చింది. మరలా నిన్న కూడా ఇచ్చారు. ఇది ముందుకు పోవట్లేదు కాబట్టే మేము ముందుకు వచ్చి లైవ్లో చెప్పాల్సిన పరిస్థితి దోర్పడలే. ఏదేమైనా ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ కనీసం 100 కోట్లు వసూలు చేసే దందా ఏదో జరుగుతోందనే ఆరోపణలైతే గట్టిగా వినిపిస్తున్నాయి.